హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో శనగలు ఇంకా పల్లీల గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. తెలంగాణలో ఈ శనగలు పల్లీలని చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగలు తీసుకొని అందులోనే ఒక కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి. రెండింటిని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 4 అవర్స్ నానపెట్టుకోవాలి. నానిన వాటిని ప్రెషర్ కుక్కర్లో లేదా వేరే గిన్నెలో తీసుకొని ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 5 to 6 విజిల్స్లో ఉడికిపోతాయి. అదే ఇలా డైరెక్ట్గా ఉడికించుకుంటే గంటలో ఉడికిపోతాయి. ఇలా ఉడికిన వీటిని స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా పోయే వరకు ఉంచాలి. తర్వాత పోపు కోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, దంచిన వెల్లుల్లి ఇంకా కరివేపాకును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దంచిన వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించిన శనగలు పల్లీలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఉప్పు కారం అంతా శనగల పల్లీలకు పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, శనగల పల్లీల గుడాలు రెడీ. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.